హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ సురేఖ బెడిదే ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఒక స్వీట్ ఐటెం చేసుకోబోతున్నాము. అది ఏంటి అంటే పల్లి పాక్. మైసూర్ పాక్ లాంటిదే కానీ ఇంకా దానికన్నా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం మనం ముందుగా ఒక కడాయి పెట్టేసుకున్నాము. పెట్టుకొని అందులో పల్లీలు వేసేసుకొని మనము దోరగా వేయించేసుకుంటున్నాము. పల్లీలని అస్సలు హైలో పెట్టి మాడకొట్టేయద్దు, ఎందుకంటే అవి మాడిపోతే ఈ స్వీట్ అస్సలు బాగా రాదు. చాలా సిమ్లో, అది కంప్లీట్ సిమ్లో పెట్టేసి మనము చాలాసేపు కలుపుకొని వీటిని మాత్రము మంచిగా వేయించుకోవాల్సి ఉంటుంది. మాడిపోయిన పల్లీలతో అయితే స్వీట్ అయితే పాడైపోతుంది. సో అందుకనే ఇది మనము పల్లీలను బాగా వేయించేసుకున్నాము. ఇప్పుడైతే మనము వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిపోయిన తర్వాత వీటిలో ఉన్న పొట్టు తీసేయాలన్నమాట. చాలామంది చాటలో వాటిలో వేసి పొట్టు తీస్తూ ఉంటారు, కానీ నేనైతే వేరే పద్ధతిలో పొట్టు తీస్తాను. అది ఎలా అంటే, ఇది చూడండి, నా దగ్గర ఒక టప్పర్ వేర్ది ఉంది. దాంట్లో అయితే నేను ఈ పల్లీలన్నీ వేసేస్తున్నాను. ఇది మిల్క్ షేక్స్ అవి చేయడానికి నేను వాడుతూ ఉంటాను, పెరుగును మజ్జిగ చేయడానికి. దీంట్లో పల్లి పొట్టు కూడా బాగా వస్తుంది. దానికి మూత అయితే పెట్టేసుకొని మనము దాన్ని మూత టైట్గా పెట్టేసిన తర్వాత దాన్ని ఒకసారి ఇలా మనం ఊపాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, పొట్టు తీయలేదు. అలా నేను ఒక 4-5 సార్లు ఊపిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను. ఇలానే నేను ఎప్పుడు తీసినా పల్లి పొట్టు ఇలాగే తీస్తాను. ఇప్పుడు చూడండి, మొత్తం పల్లి పొట్టు అంతా వచ్చేసింది. ఇది 1 నిమిషం పాటు కూడా టైం పట్టదు మనకు. చాలా తక్కువ టైంలో పల్లి పొట్టు మొత్తం శుభ్రంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడండి, మొత్తం పల్లి అంతా పొట్టు అంతా దాంట్లో ఉండిపోయింది. దాన్ని నేను ఒక గిన్నెలోకి వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో నుంచి పొట్టును పల్లీలను వేరు చేయాలి. దానికోసం అందుకనే నేను దీన్ని ఇప్పుడు ప్లేట్లో వేసుకున్నాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. నేను దాన్ని చెరుగుతున్నాను. చెరగడానికి నా దగ్గర చాట ఉంది, కానీ నాకు చాటలో చెరగడానికి రాదనమాట. అందుకనే నేను ఇలా చెరిగినప్పుడు ఆ పొట్టంతా ముందుకు వస్తుంది కదా, దాన్ని నేను అలా చేయితో తీసేస్తున్నాను. పల్లి పొట్టు తీయడానికి చాలా కష్టపడుతుంటాం కదా, అలా కాకుండా నేనైతే ఇలా ఈజీగా పల్లి పొట్టును తీసేస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, ఇందులోంచి పల్లి పొట్టంతా ఎంత చెరిగినప్పుడు ముందుకు వచ్చేస్తుంది. దాన్ని అలా తీసేసుకుంటే 1 నిమిషంలోనే మనము పల్లి పొట్టును మొత్తం తీసేసుకోగలుగుతున్నాము. సో మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఇది ఫాలో చేయండి. ఇక్కడైతే మనము పల్లీలన్నీ శుభ్రం చేసేసుకున్నాము. ఇప్పుడు మనము దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని మనము సన్నగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది పల్లీల్లోంచి నూనె వస్తుంది. ఎక్కువగా తిప్పితే అదంతా అతుకుపోయి మిక్సీకి నూనెలాగా వస్తుంది. అలా కాకుండా పౌడర్ లాగా అయ్యేలాగా మిక్సీ తిప్పుకోండి. దాని తర్వాత మనము స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానికోసం 1 గ్లాసు, దాని తర్వాత కొంచెం షుగర్ వేశాను. నేను 2 దాంట్లో పల్లీలు వేసుకున్నాను అదే కొలతతో, అందుకని 1 గ్లాస్ మాత్రమే షుగర్ వేశాను. ఎందుకంటే పల్లీలు కూడా మనకు కొంచెం తీయగానే ఉంటాయి, సరిపోతుంది. 1 గ్లాస్ మీద కొంచెం వేశాను అంతే. తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే ఒక్కసారి ఇది పాకం రెడీ అయిపోతుంది. అది ఒక్కసారి మరిగితే చాలు, ఎక్కువ తీగ పాకం అలాంటి ఏమీ అవసరం లేదు. ఇప్పుడు దాంట్లో అయితే నేను ఇలాచీ వేసేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు మనము ఆ మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాము. పాకం చూస్తూ వేసుకోండి. పాకం ఎక్కువైనా కష్టమే, పాకం తక్కువైనా సరే కష్టమే, అందుకని పాకం చూస్తూ వేసుకోండి. ఇక్కడైతే మనకి చూడండి, పాకం కొంచెం ఎక్కువైంది. అయితే నా దగ్గర ఇంకొంచెం అది పిండి ఉందన్నమాట, పల్లి పిండి. ఇప్పుడైతే నేను అది కూడా దీంట్లో వేసేసాను. వేసి ఇప్పుడు ఇదంతా దగ్గరికి వచ్చే వరకు కలుపుతున్నాను. ఇదంతా 1 నిమిషంలోనే దగ్గర పడిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. సో తొందరగా, అది చూసారా, ఇప్పుడు ఇది తొందరగానే దగ్గరికి వచ్చేసింది. దగ్గరికి రాగానే మనం స్టవ్ ఆపే చేసేసుకొని ఇది మొత్తం చల్లగయ్యే వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే చాలా వేడి మీద మనకి దీన్ని తీసుకోవడం కష్టమవుతుంది. పూర్తిగా చల్లారాల్సిన అవసరం లేదు, కొంచెం వేడిగా ఉండాలి, లేకపోతే మనకు కట్ చేయడానికి రాదు. ఇప్పుడు దీన్ని మనము కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక ఆయిల్ పేపర్ ఉంటుంది కదా,
ఆయిల్ పేపర్ కానీ ఇంకేదైనా పేపర్ తీసుకొని మీరు దానిపైన కింద భాగంలో నెయ్యి అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసి దాని మీద ఇది పెట్టి మీరు ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత అన్ని వైపులా సమానంగా వచ్చేలాగా ఒత్తుకోండి. ఎందుకంటే ఒక దగ్గర దొడ్డుగా ఒక దగ్గర సన్నగా వస్తాయి స్వీట్లు. అలా కాకుండా అన్ని దగ్గర సమానంగా వచ్చేలాగా అది ఒకసారి ఒత్తేసుకున్నాము. ఇప్పుడు దీనికి మనము కట్ చేసుకుందాము. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. లేదా అంటే ఒక చిన్న గ్లాస్, స్టీల్ గ్లాస్ ఉంటుంది కదా, స్టీల్ గ్లాస్ పెట్టి ఒత్తుకున్నా సరే మనకి రౌండ్గా వచ్చేస్తాయి. లేదంటే మనకు డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవచ్చు, స్క్వేర్గా కట్ చేసుకోవచ్చు, రెక్టాంగిల్గా కట్ చేసుకోవచ్చు. అలా మనం ఇది వేడిగా ఉన్నప్పుడే అది కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కట్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. మొత్తం చల్లారిపోతే ఇది గట్టిగా అయిపోతుంది, కట్ చేసుకోవడానికి రాదు మనకి. అందుకే ఇది వేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని మనకు నచ్చిన ఆకారంలో దీన్ని మనం కట్ చేసుకుంటున్నాము. ఈ స్వీట్ మాత్రం చాలా టేస్టీగా చాలా బాగుంది. నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోతుంది. ఎందుకంటే పల్లీలను మంచిగా వేయించాం కాబట్టి ఆ టేస్ట్ తోటి చాలా సులువుగా మనం ఇంట్లో తయారు చేసుకోగలే ఒక బెస్ట్ స్వీట్ అని చెప్పాలి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియో కింద లైక్ అనే సింబల్ ఉంటుంది. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చిందా లేదా అనేది మీరు ఆ వీడియో కిందే కామెంట్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు తెలియచేయండి. మీరు అలా తెలియచేసి లైక్ కొడితే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి మంచిగా అనిపిస్తుంది. మీరు చూసారా లేదా అని మాకు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ అయితే వేసుకోండి అబ్బా, అండ్ కామెంట్ అయితే పెట్టండి అబ్బా. చూడండి ఎంత బాగా అన్నీ కట్ చేసుకున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి మీ అందరూ ఈ వీడియోకి లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్తో మళ్ళీ నేను మిమ్మల్ని కలుసుకుంటాను. లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, కంపల్సరీ లైక్ చేయండి. నేను చూడండి ఇక్కడ అలా నాకు నచ్చిన షేప్స్లో వాటిని కట్ చేసేసాను. మెత్తగా ఉన్నప్పుడు కట్ చేశాను కాబట్టి నాకు చాలా ఈజీగా చాలా సులువుగా ఇదైతే వచ్చేసింది. వీటిని మనము ప్లేట్లో పెట్టి కొన్ని గంటలు ఆరనివ్వాలి. ఒక 2 నుంచి 3 గంటల వరకు ప్లేట్లో కానీ దాంట్లో పైన కానీ ఆరనిచ్చిన తర్వాతే మనం డబ్బాలోకి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.